హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇంకా కోహిమాలో అయితే ఉన్నా. మనకి బైక్ పోయి 4 రోజులు అయితే అవుతుంది. మనకి ఇంకా మన జీపీఎస్ లొకేషన్ అని అయితే ఇంకా మనకి ఆ జలుకి లొకేషన్లో అయితే చూపిస్తూ ఉంది. అది నాకు తెలిసి అక్కడ కావాలి డిస్ట్రాయ్ చేసేసినట్టున్నారు. అందుకే మనకి లాస్ట్ అప్డేట్ 4 రోజులైనా సరే ఇంకా మనకి అక్కడే చూపిస్తూ ఉంది. సో మనకి ఆల్మోస్ట్ ఈ రోజు వచ్చి మంగళవారం, శుక్రవారం అయితే మన బైక్ పోయింది. ఈ 4 రోజుల్లో మన సబ్స్క్రైబర్లు అయితే చాలా సపోర్ట్ అయితే చేసినారు. కామెంట్స్ రిప్లై ఇవ్వలేదు కానీ అన్ని చదువుతా ఉన్నాయి. ఆ కామెంట్స్ చదువుతున్నప్పుడు అయితే కొంచెం రిలాక్స్ గా అనిపించింది. కామెంట్స్ చదువుతున్నంత సేపు నెక్స్ట్ ఏం జరిగిందనే అప్డేట్ ఇవ్వమని అయితే మనకి చాలా మంది అయితే కంటిన్యూస్ గా అడుగుతా ఉన్నారు. కానీ ఇక్కడ నా సిచ్యువేషన్ ఏంటంటే, నేను ఒక్కనే ఉన్నా. పోలీస్ స్టేషన్ పోయి అక్కడ ఉండి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఎప్పుడో నైట్ వచ్చి మళ్ళీ పనుకొని మళ్ళీ పొద్దున్న లేసి సీసీటీవీ కెమెరాలు చెక్ చేసుకుంటా మనకైతే అప్డేట్ ఇచ్చేదానికి టైం అనేది కుదరలా, అంటే వీడియో రూపంలో. దానికైతే మనకైతే బండి అయితే ఇంకా రానట్టే. వాళ్ళు కూడా అదే అర్థమయ్యి ఆ ఇన్సూరెన్స్ దాని మీద అయితే నెక్స్ట్ ఫోకస్ అయితే చేసినారు. అంటే ఒక పక్క మేము ఎదుగుతున్నాం అని చెప్తూనే మళ్ళీ ఇన్సూరెన్స్ కూడా అయితే ప్రిపేర్ చేసినారు. ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సెస్ అనమాట. ఇప్పుడు నేను ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో లైఫ్ లో ఇప్పుడు దాకా ఇప్పుడు లేను. ప్రతిదీ కొత్తగా తెలుసుకొని దాన్ని మళ్ళీ అనలైజ్ చేసుకొని ముందుకు పోతా ఉండడం. ఒక్కొక్క స్టెప్ ఇంకా మనం కొన్ని ఏం జరుగుతుందని అర్థం చేసుకొని మళ్ళీ ఫర్దర్ స్టెప్ తీసుకొని ఒక ప్రొసీజర్ లో పోతా ఉన్నా అనమాట. ఇంకా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేకి ఇంకా ఏమేం కావాలో మొత్తం అయితే పేపర్లో అవన్నీ అయితే చూసుకునేదానికి ప్రెసెంట్ అయితే ఇంకా మనం ఈ కోహిమాలో అయితే ఉన్నాము. సో ఇది ఫస్ట్ నుంచి ఈ 4 రోజుల్లో ఏం జరిగింది అనేది ఒక ఆర్డర్లో అయితే చెప్తాను నేను. సో మనకి 17వ తేదీ ఉదయాన్నే అయితే మనము బండి లేదని అయితే రియలైజ్ అయినాము. అప్పుడైతే మనం వెంటనే పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళి ఆ రోజు కంప్లైంట్ అయితే ఇచ్చినాము. ఇంకా ఆ రోజంతా మనము సెర్చింగ్ లోనే ఉన్నాము పోలీసు వాళ్ళతో కలిసి. ఆ రోజు మనకి మధ్యాహ్నం 3 దాకా అయితే నాకు కొంచెము హోప్ అయితే ఉన్నింది. దాని తర్వాత అయితే ఇంకా కంప్లీట్ గా పోయిందనమాట. 17వ తేదీ పోయినా ఎటువంటి అప్డేట్స్ అనేటివి ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే దానికి 2 రీజన్స్ అయితే ఉన్నాయి. ఒకటి, మనం ఏదైనా అప్డేట్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి తెలిసి దాన్ని మళ్ళీ షిఫ్ట్ చేస్తారు అనే ఉద్దేశంతో అయితే ఆ రోజు నేను ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇంకో రీజన్ ఏంటంటే, పొద్దున నుంచి ఎదుగుతా ఉన్నాము. సర్లే ఇంకా టక్కని మనము ఇట్లా పోయిందని చెప్పి మళ్ళీ సాయంత్రానికి ఏమన్నా దొరకతదేమో, మళ్ళీ దొరికిందని ఎందుకు ఈ మధ్యలో అందరినీ టెన్షన్ పెట్టడం అనే ఉద్దేశంతో ఆ రోజు ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. ఆ రోజు నైట్ అయితే వీడియో చేసి మరుసటి రోజు అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇట్లా బైక్ పోయింది. 18వ తేదీ ఉదయాన్నే అయితే వీడియోని అయితే ఇట్లా పోయిందని అయితే అప్లోడ్ చేసినాను. 18వ తేదీ అంటే శనివారం అనమాట. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో ఏమైందంటే, మనం ఆ ముందు రోజు ఎవరైతే పోలీసు వాళ్ళు మనకి హెల్ప్ చేసి పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ శనివారం వాళ్ళు ఒక్కరు కూడా కనపడలేదు. వీళ్ళందరూ కొత్త వాళ్ళు అనమాట. మళ్ళీ వాళ్ళు ఏం జరిగిందని మళ్ళీ వాళ్ళు ఇట్లా అడిగితే వాళ్ళకి మళ్ళీ ఫస్ట్ నుంచి అంతా చెప్పుకుంటా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వచ్చినాము. 10:30కు ఆ ప్రాంతంలో మనకి ఆ స్టేషన్ ఇన్ఛార్జ్ గారు అయితే రావడం జరిగింది. ఇంకా అతను కూర్చోబెట్టుకొని మొత్తం అంతా ప్రొసీడింగ్ జరుగుతూ ఉంది. మేము కూడా మనుషులను అయితే పంపించున్నాము. సీసీ కెమెరాలు కూడా చెక్ చేస్తా ఉన్నారు. మొత్తం అయితే ఎంక్వైరీ అయితే జరుగుతూ ఉంది. ఇంక నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పు, చేస్తాము అన్నట్టయితే చెప్పినారు. అతని నెంబర్ ఇచ్చి ఇంటికి వెళ్ళి పనైతే ఇంటికి వెళ్ళిపో, ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే నేను మొత్తం అన్ని డీటెయిల్స్ నీకు ఏం కావాలని ఏర్పాటు చేస్తాను ఇక్కడ అని అయితే చెప్పినాడు. నేనుండి లేదు సార్, నేను బండి దొరికేదాకా నేను ఇక్కడి నుంచి పోను అని అయితే చెప్పిన. అట్లని కాదు, మేము కూడా ఎదుగుతున్నాం కదా అన్నట్టయితే చెప్పినాడు. నెక్స్ట్ ఏమనుకుంటున్నావు అని అడిగినాడు. అదే సార్, ఇంకా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేదానికి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానంటే ఇన్సూరెన్స్ కి ఏమేం కావాలో ఏర్పాటు చేస్తామని చెప్పి స్టేట్మెంట్ అయితే ఫస్ట్ అయితే తీసుకున్నారు అనమాట. ఎంక్వైరీ స్టార్ట్ చేసేదానికి మన దగ్గర స్టేట్మెంట్ తీసుకొని మధ్యాహ్నం వరకు అయితే జరిగింది. మధ్యాహ్నం నుంచి ఇంకా నువ్వు హాస్టల్కి వెళ్ళిపో, రేపు ఎట్లాగా సండే కదా, ఇంకా మండే కానీ వచ్చినావంటే ఈ ఎఫ్ఐఆర్ కాపీ అనేది ప్రిపేర్ చేసి పెట్టుంటాం అని అయితే చెప్పినారు. నేను హాస్టల్ పోయి నేనేం చేసేది లేదు సార్, ఎవరన్నా పంపిస్తే ఆ సీసీ కెమెరాలు ఏమన్నా ఉంటే చెక్ చేస్తా ఉంటాను ఈ రోజంతా అని చెప్పిన. అటైతే నువ్వు సీసీ కెమెరాలు చెక్ చేయాలి కదా అని మనల్ని అయితే ఒక మనిషిని అయితే ఇచ్చి సీసీ కెమెరా మొత్తం సిటీలో ఉండే సీసీ కెమెరాలన్నీ ఒక హబ్ అయితే ఉంటుంది. ఆ హబ్లో వీళ్ళైతే సీసీ కెమెరాలు మానిటర్ చేస్తూ ఉంటారు అనమాట. ఆడికైతే నన్ను తీసుకుపోయినారు. నేను అక్కడ పోయేసరికి ఆల్రెడీ ఒక 2 కంప్యూటర్లో మన వర్క్ మీద అయితే 2 వర్క్ పనిచేస్తూ ఉన్నారు. అంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ని అయితే చెక్ చేస్తూ ఉన్నారు. అక్కడికి పోయి నేను కూడా సాయంత్రం దాకా అక్కడే కూర్చొనే ఉన్నా. కానీ మనకి పాయింట్ ఏంటంటే, అసలు ఒక్క సీసీ కెమెరాలో కూడా మన బైక్ అనేది ట్రేస్ అవుట్ కాలేదు. ఇది ఇంత పెద్ద సిటీలో ఒక్క దాంట్లో కూడా మనకు ట్రేస్ అవుట్ కాలేదు. వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే, ఇవి కొంచెం ఓల్డ్ కెమెరాస్, సీసీటీవీ కెమెరాలు ఒకవేళ మనకి కనిపించినా కూడా అది క్లారిటీగా ఉండవు అన్నట్టయితే చెప్పినారు. ఇక్కడ సిచ్యువేషన్ అట్లా ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కదా అని ఆల్మోస్ట్ మ్యాక్సిమం ట్రై చేసినాం. కానీ మనకి ఎక్కడ కానీ బైక్ అనేది ఒక్క దగ్గర కూడా ట్రేస్ అవుట్ కాలేదు.
వాళ్ళు ఇంకో మాట చెప్పింది ఏంటంటే వీళ్ళు ఏంటంటే రెగ్యులర్గా చేసేవాళ్ళు కాబట్టి వీళ్ళకి ఈ సిటీ గురించి కంప్లీట్ ఒక అవగాహన అయితే ఉంటుంది. ఏ రూట్లో వెళ్తే మనము పట్టుబడం అనేది వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఇంకా ఆ రూట్లో అయితే వీళ్ళు చూస్ చేసుకుంటారు అన్నట్టు అయితే చెప్పుకొచ్చినాడు. ఇంకా వాళ్ళ మాట చెప్పేసరికి మనం ఇంకా ఏం చెప్పలేకపోయినాం అనమాట. నెక్స్ట్ ఇంకా మరుసటి రోజు సండే అనమాట. ఇంకా మనకి పోలీస్ స్టేషన్ అయితే ఉండదు. ఇంకా మనం హాస్టల్లోనే ఉన్నాము, ఇక్కడే ఉన్నాము. ఇక్కడ ఉంటే మనకి హాస్టల్లో ఉన్నప్పుడు పోలీస్ అతను అయితే మన హాస్టల్ దగ్గరికి వచ్చినాడు అనమాట. ఈ హాస్టల్ దగ్గరకు వచ్చి బయట ఉండి మనకైతే కాల్ చేసినారు. ఎక్కడ ఉన్నామంటే నేను హాస్టల్లోనే ఉన్నాను అన్నాను. సరే ఒకసారి బయటికి రా అంటే మనం అయితే బయటికి పోయేసరికి ఆ బయట నిలబడుకున్నాడు. సరే బండి ఎక్కడ పెట్టినామంటే ఇదిగోండి ఈ లొకేషన్ లో పెట్టినని చూపించిన. ఈ లొకేషన్ హాస్టల్లోను చుట్టుపక్కల కొన్ని ఫోటోలు అయితే తీసుకొని వెళ్ళిపోయినాడు అనమాట. అతను వెళ్ళిపోయేటప్పుడు అడిగినా నేను కూడా ఏమన్నా వచ్చేదా స్టేషన్ కంటే, ఎందుకు ఎవరు ఉండరాడా ఈ రోజు ఆదివారం కదా రేపు రా అని చెప్పినాడు. రేపు ఎన్ని గంటలకు రావాలంటే 10-11 గంటలకు వచ్చేసేయి మనం మాట్లాడతామని అయితే చెప్పినారు. ఆ రోజంతా మనము ఈ హాస్టల్లోనే ఉన్నాము. ఈ మరుసటి రోజు సోమవారం అనమాట. ఈ సోమవారం ఏం చేసినానంటే నేను యాక్చువల్ గా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేదానికి వాళ్ళకైతే కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసిన. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళ నుండి ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేదానికి ఒక వెబ్సైట్ లింక్ అనేది మనకి SMS రూపంలో పంపించినారు. ఆ లింక్ క్లిక్ చేసి క్లెయిమ్ చేసేదానికి మొత్తము డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకుంటూ వస్తా ఉండే. దాంట్లో ఒక దగ్గర FIR నంబర్ అనేది అడిగి ఉంది. మనం మామూలుగా వైట్ పేపర్ మీద ఒక లెటర్ ఇచ్చినాము. ఆ లెటర్ లో వాళ్ళు ఏదో కొన్ని స్టాంప్స్ వేసి దాంట్లో రిజిస్టర్ నెంబర్ అని అయితే కొన్ని ఏదో రాస్తున్నారు. ఈ FIR నంబర్ అనేది మనకి సరిగ్గా అర్థం కాకపోయేసరికి మళ్ళీ ఆ పోలీస్ స్టేషన్ అతనికి ఫోన్ చేస్తే అతను నుండి సరే మీరు పోలీస్ స్టేషన్ రండి చెప్తామన్నారు. ఇంకా ఆ లెటర్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళినా. పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు నుండి నాకు FIR నంబర్ కావాలి ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేకంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎన్సేపుకి మనం రాసిచ్చిన వైట్ పేపర్ మీద రాసిచ్చుంటాం కదా లెటర్, దాని మీద స్టాంప్ వేసి రిజిస్టర్ నెంబర్ అని ఇచ్చున్నారు. ఎన్సేపుకి అదే FIR నెంబర్ అంటారు. వాళ్ళు చెప్పే విధానంలో నాకు కొంచెం ఏదో డౌట్ గా చెప్తున్నట్టు అనిపించి మళ్ళీ నేను ఇన్సూరెన్స్ వాళ్ళకి ఫోన్ చేసి నాకు ఇట్లా నేను రాసిచ్చిన లెటర్ లో దాని మీద స్టాంప్ వేసి ఇదే FIR అంటున్నారు, ఇది సరిపోతుందా లేదా అని వాళ్ళకైతే మెసేజ్ పెట్టాను అనమాట. అది వాళ్ళు చూసి మళ్ళీ ఫోన్ చేసినారు. ఇది చల్లదు, ఇది నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ మాకు ఇది చల్లదు, వాళ్ళ నుంచి రావాలా మాకు FIR అనేది అని అయితే చెప్పినారు. మళ్ళీ వెంటనే మళ్ళీ పోలీస్ స్టేషన్ లో పోయి ఇది కాదంట మీ నుంచి రావాలంట టైప్ ఈ FIR అనేది అంటే అది వచ్చేకి కొంచెం లేట్ అవుతుంది అన్నట్టయితే చెప్పినారు. మీకు తెలిసినప్పుడు నాకెందుకు ఇది ఇవ్వాలని ట్రై చేస్తున్నారంటే గమ్ముగా ఉన్నాను అనమాట. FIR ఎప్పుడు వస్తుంది అని చెప్తే అది ఇంకా మేము ఎంక్వైరీ చేస్తున్నాము, 14 రోజులు పడుతుంది ఎంక్వైరీ పూర్తి అయ్యేదాకా, దాని తర్వాత కానీ మేము FIR అనేది ఇవ్వలేము అని అయితే చెప్పినారు. మరి ఈ లోపల నాకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే దానికి వాళ్ళకి పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ దాటిందంటే వాళ్ళు మళ్ళీ దాన్ని యాక్సెప్ట్ చేయరు ఇన్సూరెన్స్ ని. ఎట్లా చేద్దామంటే అట్లాగైతే మీరు వెయిట్ చేయండి, మేడం అనేది DSP మేడం అనేది కోర్టుకు పోయినారు ఏదో కేసు పని మీద, వచ్చిన తర్వాత ఆమెతో మాట్లాడి మీకైతే దాన్ని ఏర్పాటు చేస్తామని అయితే చెప్పినారు. మేడం ఎప్పుడు వస్తుంది అంటే ఒక 2 గంటల్లో వస్తుంది అని అయితే చెప్పేసరికి ఇంక మనం అయితే పోలీస్ స్టేషన్ లోనే దాదాపు మధ్యాహ్నం 2 గంటల దాకా పోలీస్ స్టేషన్ లో వెయిట్ చేసినాము. కానీ అప్పటికి రాకపోయేసరికి ఇంక మనం అయితే తిరిగి మన హాస్టల్కి అయితే వచ్చేసినాం అనమాట. మనం హాస్టల్కి వచ్చిన తర్వాత సాయంత్రం 4:30కి మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసినారు, మీ FIR కాపీ రెడీ అయిపోయింది వచ్చి తీసుకోపోండి అని. సరే మళ్ళీ వెంటనే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి వాళ్ళైతే FIR ని అయితే ప్రిపేర్ చేసి పెట్టినారు. సరే ఇంకా పోగానే మనకైతే FIR చేతికి ఇచ్చినారు. సరే FIR లో ఏమేమి ఉన్నాయని మొత్తం అంతా చదువుకుంటా వస్తా ఉంటే మన బైక్ నెంబర్ అనేది తప్పేసేసినారు. మనకి 4895 అయితే 4865 వేసినారు. నా బైక్ నెంబర్ తప్పబడిందండి అది అని చెప్తే మళ్ళీ వాళ్ళు దాన్ని మొత్తం అంతా చింపేసి మళ్ళీ అయితే ఇంకొక కొత్తదైతే ప్రిపేర్ చేసినారు మన బైక్ నెంబర్తో. మళ్ళీ అదన్నీ మేడం చేత సంతకాలన్నీ పెట్టించి మళ్ళీ మనకైతే ఇచ్చినారు. ఈసారి మళ్ళీ మొత్తం ఇంకా ఇంజిన్ నెంబర్లు, చాసిస్ నెంబర్లు అన్ని అయితే చెక్ చేసుకున్నా కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని. దాని తర్వాత అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. సరే ఇంకా అది తీసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ SI గారితో మాట్లాడడం జరిగింది. అంటే పర్సనల్ గా కూర్చొని మాట్లాడుతా ఉన్న ఇద్దరము. నేను వీడియోస్ కూడా పోస్ట్ చేయకపోవడానికి ఒక కారణం కూడా అది ఏమైందంటే మనం ఫస్ట్ వీడియో పోస్ట్ చేసినాం కదా, ఆ వీడియో పోస్ట్ చేసినప్పుడు మన వాళ్ళు అయితే మన సబ్స్క్రైబర్లు అయితే చాలా మంది కామెంట్స్ పెట్టున్నారు కదా, ఆ కామెంట్స్ లో పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయినారు దొంగలతో అని మనోళ్ళు కొంచెం కామెంట్లు అయితే చేస్తున్నారు. ఆ కామెంట్లు పాపం వాళ్ళు చదువుకున్నారు, మొత్తం అంతా చదువుకొని నేను వచ్చేటప్పుడు అడిగినారు, మీ సబ్స్క్రైబర్లు మేము దొంగలతో చేతులు కలిపి ఇదంతా చేస్తున్నాం అని కామెంట్లు పెడుతున్నారు చూసినాము అన్నాడా. నేనుండి అదేం లేదు సార్, సారీ వాళ్ళ తరపున వాళ్ళకి తెలియక అలా చెప్పినారంట. లేదులేండి నాకు తెలుసు సోషల్ మీడియా ఎలా వర్క్ అవుతుందో. అదే సార్ మీరు దాన్ని మరీ తప్పుగా అర్థం చేసుకోవద్దండి, మీరు జెన్యున్ గానే ట్రై చేస్తున్నారు, నేను చూస్తున్నా కదా ఇక్కడుండి, నాకు
మనకు అన్ని అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు ఇచ్చేస్తున్నారు, మొత్తం జెన్యున్గా ట్రై చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ సిచ్యువేషన్ తెలియక అలా కామెంట్ చేస్తుంటారు, దాని గురించి ఏమనుకోవద్దండి. సీసీ కెమెరాలు చెక్ చేద్దామని నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ వాళ్ళు నా పని మీద అయితే వర్క్లో ఉన్నారు. ఇంకా సారీ చెప్పేసి అతనికి అక్కడి నుంచి అయితే మనము ఆ ఎఫ్ఐఆర్ కాపీని తీసుకొని మళ్ళీ మనం తిరిగి హాస్టల్కి అయితే వచ్చేసినాం అనమాట. ఈ రోజు ఏంటంటే ఇంకా మనకి ఇన్సూరెన్స్ వాళ్ళకి పొద్దున్నే ఫోన్ చేసిన, ఈ రోజు ఫోన్ చేసి ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేదానికి వాళ్ళని అయితే అడిగితే వాళ్ళు నుండి పలానా డాక్యుమెంట్స్ ఎఫ్ఐఆర్ కాపీ కావాలన్నారు. సరే అని ఆ డాక్యుమెంట్స్ అన్ని పంపిస్తే వాళ్ళు అయితే ఎఫ్ఐఆర్ ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ చేసుకున్నారు. ఇన్సూరెన్స్ అనేది నేను అప్లై చేసి ఉండేది 50% ఇన్సూరెన్స్, ఫుల్ ఇన్సూరెన్స్ నేను అప్లై చేయలేదు. ఎందుకంటే మనకు అప్పుడున్న బడ్జెట్ లో అది సరిపోతుందని మొత్తం అయితే తీసుకోలేదు. ఎంత అమౌంట్ వస్తుంది అనేది మనకైతే క్లారిటీ లేదు. అది ఇన్సూరెన్స్ వాళ్ళు ఫర్దర్ గా ప్రొసీడ్ అయినప్పుడు దాని గురించి మళ్ళీ డీటెయిల్స్ ఇచ్చేదానికి ట్రై చేస్తా. 11 దాకా ఆ పని మీద ఉన్నా. మనం 12 గంటలకి మళ్ళీ మనకి కోహిమా ఎస్పీ ఆఫీస్ నుంచి అయితే కాల్ రావడం జరిగింది. SDPO అంట, ఎస్పీ నెక్స్ట్ టు ఎస్పీ అనమాట. అతనైతే కాల్ చేసి ఒకసారి ఇట్లా ఎస్పీ ఆఫీస్ దగ్గర రమ్మని అయితే మనకైతే పిలవడం జరిగింది. సరే అని ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందేమో బైక్ గురించి అని అయితే నేను కొంచెం హోప్ మీద అక్కడికైతే వెళ్ళా. మనం అక్కడ పోగానే SDPO గారు మనల్ని లోపలికి పిలిచి కొంచెం కన్సోలింగ్ చేస్తా మాట్లాడుతా అన్నాడు అనమాట. ఏ GPS ఏమన్నా అప్డేట్ ఏమన్నా వచ్చిందా అని అడిగినాడు. లేదు సార్, ఇంకా అక్కడే సేమ్ అదే లొకేషన్ లో ఉందని అయితే చెప్పిన. ఫోన్ తీసుకొని మొత్తం అంతా చెక్ చేసినాడు. బండి పోయిన రోజు ఏ లొకేషన్ లో ఉందో ఇప్పుడు కూడా అదే లొకేషన్ లో ఉందన్నమాట. అది చూసి తన నెంబర్ అయితే మనకి ఇచ్చి ఈ GPS లొకేషన్ అనేది ఎప్పుడు అప్డేట్ అయినా నాకు మెసేజ్ చేయండి, నేను దాన్ని ట్రాక్ చేస్తాను అని అయితే చెప్పినాడు. నేను కూడా రోజు చూస్తా ఉన్నాను సార్, పొద్దున్న లేసినప్పటి నుంచి ఎప్పుడు అప్డేట్ అవుతుందా అని. అదైతే అప్డేట్ కావట్లేదు. మీకు అటువంటి అప్డేట్స్ ఏమన్నా ఉంటే కంపల్సరీగా మీకైతే ఫార్వర్డ్ చేస్తాను అని చెప్తే సరే అన్నాడు. మీకు ఇంకేమైనా హెల్ప్ కావాలంటే అదే సార్, నేను ఇన్సూరెన్స్ వాళ్ళతో మాట్లాడినాను, వాళ్ళైతే ఎఫ్ఐఆర్ కాపీ సరిపోతుంది అన్నారు. ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా కావాలంటే చెప్పమని అయితే అడుగున్నాను. వాళ్ళు ఏమైనా చెప్తే అవి నాకు కొంచెం డాక్యుమెంట్స్ కావాల్సి వస్తుందంటే అటైతే మీరు నాకు జస్ట్ మెసేజ్ చేయండి, నేనైతే వాటిని అరేంజ్ చేస్తానని అయితే చెప్పడం జరిగింది. ఇంకా దాని తర్వాత కొంచెం మనల్ని కన్సోలింగ్ చేస్తా మాట్లాడుతా కొంచెం అన్ఫార్చునేట్గా జరిగిపోయింది, ఏమనుకోవద్దని నేనైతే చెప్పి మొత్తానికి అయితే మనల్ని అయితే కన్సోల్ చేసి అక్కడి నుంచి అయితే పంపించడం జరిగింది. అదనమాట ఇప్పుడు వరకు జరిగి ఉండేది. ఇంకా నేనైతే ఒక 2 రోజులు ఉండదలుచుకున్నా ఇక్కడ. ఎందుకంటే మనకి ఇన్సూరెన్స్ నుంచి వాళ్ళకి పూర్తిగా మనకి ఇన్సూరెన్స్ పర్సన్స్ నుంచి మనకి పూర్తిగా మనకి ఒక కన్ఫర్మేషన్ వస్తే కానీ నేను ఇక్కడ నుంచి బయలుదేరదలుచుకోలేదు. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏదైనా చిన్నది ఏదన్నా లేదన్నా కూడా మళ్ళీ మనకి ఇంత దూరం రాలేమన్నమాట. 2 రోజులు 3 రోజులు అయినా సరే మనం అయితే ఇక్కడ ఉండి అవన్నీ పూర్తి చేసుకొని మనం అయితే తిరిగి అక్కడికి వెళ్దాం అనే ఉద్దేశంతో ఇంకా మనం కోహిమాలో అయితే ఉన్నాము. ఈ సిచ్యువేషన్ అనేది లైఫ్ లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల మైండ్ లో మనకి చాలా అనేది ప్రాసెస్ చేసేదానికి టైం అనేది తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే ఎమోషనల్ గా కంట్రోల్లో ఉండాలా, ఫిజికల్ గా కంట్రోల్లో ఉండాలా, అదేవిధంగా నెక్స్ట్ స్టెప్ అనేది ఏ విధంగా తీసుకోవాలనేది ఫర్దర్ గా ఆలోచించాలా ఇవన్నీ. సో ఇదంతా ఈ సిచ్యువేషన్ అనేది మొత్తం మనకి ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం ప్రాసెస్ చేసుకునేదానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఎందుకని నేను కొంచెం వీడియోస్ కూడా నెక్స్ట్ వెంటనే అప్డేట్లు ఇవ్వలేకపోతున్నా. నిన్న యాక్చువల్గా వీడియో చేద్దామని కూర్చొని వీడియో చేస్తా ఉంటే మళ్ళీ టక్కనే మనకి కాల్ వచ్చింది వీడియో చేస్తా పోలీస్ స్టేషన్ రమ్మని. ఫోన్ చేసినప్పుడు మళ్ళీ అక్కడ పోయి మళ్ళీ వాళ్ళతో మాట్లాడి అక్కడికి వచ్చే టైం స్పెండ్ చేసి మళ్ళీ తిరిగి హాస్టల్ దగ్గరకు వచ్చి మళ్ళీ మనం అన్ని చూసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ లో నేనైతే కొంచెం వీడియోలు అనేది త్వరగా అప్డేట్స్ అనేవి ఇవ్వలేకపోతున్నా. సో అది కొంచెం మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఇంకైతే మన బైక్ గురించి అయితే ఇంకా అది పోయినట్టే నాకు తెలిసి. ఏమవుతుందంటే ఇటువంటి కేసులు అనేటివి టైం అనేది చాలా క్రూషియల్ అనమాట. మనకి ఇన్సిడెంట్ జరిగిన టైం నుంచి టైం ఎంత గడిచే కొద్దీ మనకి ఛాన్సెస్ అనేటివి అంత తగ్గిపోతూ ఉంటాయి అనమాట. నాకు తెలిసి ఇప్పటికే 4 రోజులు ఏంటంటే దాన్ని పాటికి పార్ట్స్ గింపేసి బ్లాక్ మార్కెట్లో అమ్మేసి ఉంటారు. వాళ్ళైతే ఇంతసేపు అయితే ఆ బండిని అయితే ఉంచుతారని అయితే నేను అనుకోవట్లేదు. ఇంకా దీని గురించి యాక్చువల్గా నిన్న యాక్చువల్గా పోలీస్ స్టేషన్లో డిఎస్పీ మేడం కోసం వెయిట్ చేస్తా ఆ పోలీస్ స్టేషన్లో కూర్చొని మన వన్ ఆఫ్ ద పోలీస్ పర్సన్తో అయితే మనం మాట్లాడుతూ ఉన్నాము. అతను చెప్పింది మనకైతే కొన్ని షాకింగ్ విషయాలు అయితే చెప్పినాడు అతను మాట్లాడుతున్నప్పుడు. ఇది ఎట్లా అంటే గ్యాంగ్ ఏమన్నా ఆపరేటింగ్ ఉందా, లేకపోతే ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, మామూలుగా జనరల్గా ఎట్లా ఉంటుంది దీని ప్రాసెస్ అనేది, వీళ్ళు చేసే ప్రాసెస్ అనేది అయితే అతను అడిగినప్పుడు అతను చెప్పింది ఏంటంటే ఇది యాక్చువల్గా గ్యాంగ్ ఆపరేటింగ్ కాదంట. గ్యాంగ్ ఆపరేటింగే కానీ గ్యాంగ్ ఆపరేటింగ్ కాదు. గ్యాంగ్ ఆపరేటింగ్ అన్నప్పుడు ఎంతమంది ఉంటారు అని అడిగిన. ఎంతమందో ఉండరు, మాక్సిమం 2-3 ఉంటారు, అంతకు మించి ఉండరు. అంటే 2-3తో ఇంత పెద్దది ఎలా జరుగుతుందంటే వాళ్ళు యాక్చువల్గా గ్యాంగ్ మెంబర్స్ కాదు, వాళ్ళు డ్రగ్ అడిక్ట్స్.
ఆ డ్రగ్ అడిక్ట్స్ మ్యాక్సిమం ఇద్దరు ముగ్గురు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే డ్రగ్ బాగా అలవాటు పడి ఆ డబ్బులు కావాలన్నప్పుడు ఈ కోహిమా సిటీకి అయితే వస్తారంట. ఈ సిటీలో కూడా ఉండరంట వీళ్ళు, ఈ చుట్టుపక్కల ఊర్లలో ఉంటారు. వాళ్ళు ఏదో బస్సులు ఎక్కువ వ్యాన్లు ఎక్కువ ఏదో ఒకటి సాయంత్రానికి ఇక్కడికి వస్తారంట. ఇక్కడికి వచ్చి సాయంత్రానికి ఇక్కడ రీచ్ అయ్యి సాయంత్రం నుంచి రాత్రి వరకు వీళ్ళు చేసేది ఏంటంటే ఈ చుట్టుపక్కల హోటల్స్ కానీ హాస్టల్స్ కానీ ఇవి ఏమన్నా ఉంటాయి కదా, హోటల్ మొత్తం తిరుగుతారంట. హోటల్ మొత్తం ఒకసారి చుట్టూతో తిరుగుతూ ఉంటారంట. అంటే అక్కడ ఏమేమి ఉన్నాయి అన్ని చూసుకుంటారంట. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది, ఈ హాస్టల్స్లో లేకపోతే ఈ హోటల్స్లో ఎక్కువ మంది వస్తారు అనేది ఒక ఐడియా ఉంటుంది అనమాట. దాని ప్రకారం వాళ్ళు ఏంటంటే వాటి చుట్టూతో అయితే సాయంత్రం నుంచి రాత్రి వరకు తిరుగుతూ ఉంటారంట. అట్లా తిరిగేటప్పుడు వాళ్ళు అనేది సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఈ బైకులు ఉన్నాయి, ఇక్కడ ఇవి ఉన్నాయి అనేది సెలెక్ట్ చేసుకొని అవి ఎలా ఉన్నాయి, ఏ కండిషన్లో ఉన్నాయి, దానికి ఒక చైన్ లేసి ఉంటే ఆ చైన్ కట్టర్లు లేదంటే ఇంకేదన్నా ఉంటే దాన్ని తీసే డెస్ట్రాయ్ అంటే దానికి తగ్గట్టు వీళ్ళు ఏర్పాటు చేసుకుంటారంట. నైట్ అవన్నీ ప్రిపేర్ చేసుకొచ్చి నైట్ అనేది హిట్ చేస్తారంట. హిట్ చేసి ఆ బైక్ అనేది తీసుకెళ్ళిపోయి వేరే స్టేట్లో అయితే అమ్మేయడం జరుగుతుందంట. నేను ఎంత అమ్ముతారు అని అడిగితే 20,000 30,000 అన్నాడు పోలీస్ అతను. నాకైతే ఒక్కసారి షాక్ అనమాట. 20,000 4 లక్షలు బండి 20,000 30,000కి అంటే వాళ్ళు వచ్చి నన్ను అడిగినా నేను ఇచ్చేసి ఉండేవాడిని సార్. అంటే నీకు 4 లక్షలు బండి కానీ వాళ్ళకి ఆ డ్రగ్ కావాలా, ఆ టైంలో ఆ డ్రగ్ కావాలన్నప్పుడు ఏదో ఒక బండిని ఎత్తేస్తారు. వాళ్ళకి ఆ 20,000 వస్తే చాలు. ఆ 20,000 ఒక వారం రోజులు ఉంటుంది. ఆ వారం రోజుల్లో వాళ్ళు ఎటువంటి యాక్టివిటీ చేయరు. ఆ డబ్బులు అయిపోగానే మళ్ళీ వస్తారు. మళ్ళీ వచ్చి మళ్ళీ అంతా చూసుకుంటారు. సిటీలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అన్ని ఎత్తుక్కుంటా ఉంటారు. ఆ ఎత్తుక్కొని మళ్ళీ ఏదో ఒక బండిని అయితే దొంగతనం చేస్తారు. మళ్ళీ దాన్ని అమ్మి మళ్ళీ ఆ డబ్బులు కొన్ని రోజులు ఉంటాయి. అట్లాగా వీళ్ళనేది గ్యాంగ్ ఆపరేటింగ్ కాదు కానీ ఒక డ్రగ్ అడిక్ట్లో గ్యాంగ్ విధంగా చేసుకుంటూ ఉంటారు అని అయితే చెప్పడం జరిగింది. మరి సీసీ కెమెరాలు ఎందుకు ఆగిపోతున్నాయి సార్ కరెక్ట్గా ఆ టైంలోనే అంటే అది యాక్చువల్గా సీసీ కెమెరాలో వీళ్ళు ఆపడం కాదు. ఈ కొండ ప్రాంతాల్లో నైట్ టైమ్స్ మామూలుగానే జనరల్గానే పవర్ కట్స్ ఉంటాయంట. వీళ్ళు ఏంటంటే ఆ పవర్ కట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తారంట. ఆ పవర్ కట్ అయ్యి ఎప్పుడైతే అవుతుందో అప్పుడు అనేది వీళ్ళ పని అయితే స్టార్ట్ చేస్తారంట. ఆ పవర్ కట్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే సీసీ కెమెరాలు ఆటోమేటిక్గా ఆగిపోతాయి అనమాట. ఇది కొంచెం రిమోట్ కదా, అంత అడ్వాన్స్డ్ సీసీ కెమెరాలు అయితే ఏమి ఉండవు. కంప్లీట్గా పవర్ మీద ఆధారపడి ఉంటాయి. మ్యాక్సిమం ఆ పవర్ కట్ అయిన టైంలో ఆటోమేటిక్గా సీసీ కెమెరాలు ఆగిపోతే ఇంకా ఆ టైంలోనే వీళ్ళు హిట్ చేస్తారు. హిట్ చేసి ఇంకా వాళ్ళ పని అయితే చేసుకుంటారు అని అతను చెప్పింది. ఏంటంటే ఆల్మోస్ట్ సంవత్సరానికి 40 నుంచి 50 బైకుల దాకా దొంగతనం జరుగుతున్నాయంటే ఓన్లీ కోహిమా సిటీలోనే. అంటే ఆ లెక్కన మనకి 40-50 బైకులు అంటే యావరేజ్ మీద వారానికి ఒక బైక్ అనేది దొంగతనం చేస్తున్నారు. అంటే వాళ్ళు ఒక బైక్ అనేది దొంగతనం చేస్తారు, ఆ డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు ఈ డ్రగ్లో ఉంటారు అనమాట ఒక వారం రోజులు. దాని తర్వాత వాళ్ళకి ఆ డబ్బులు అయిపోతాయి. మళ్ళీ వస్తారు, మళ్ళీ ఏదో ఒక బండి అనేది దొంగతనం చేస్తారు, మళ్ళీ ఏదో ఒక వారం. అంటే ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. మీరు ఇంత జరుగుతున్నప్పుడు మీరేం యాక్షన్ తీసుకోవట్లేదా అని అడిగితే, అంటే ఇది కంప్లీట్గా స్టేట్ రెప్యుటేషన్ మ్యాటర్ కదా, మీరు ఇంత జరుగుతున్నప్పుడు దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదా అని అడిగితే అతను చెప్పింది ఏంటంటే పోలీస్ అతను ఇంతకుముందు యాక్చువల్గా ఇట్లాగే ఒక గ్యాంగ్ని అయితే అంటే ఒక 3-4 పట్టుకున్నారంట. పట్టుకొని వాళ్ళని ఎంక్వైరీ ప్రాసెస్లో వాళ్ళు ఏదో కొంచెము ఫిజికల్గా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే వాళ్ళ మీద ఈ హ్యూమన్ రైట్స్ వాళ్ళు కేసు వేసినారంట పోలీసు వాళ్ళ మీద. అప్పటి నుంచి మేము కొంచెం ఏం చేయాలన్నా మాకు కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. వీళ్ళని కొంచెం హార్డ్గా హ్యాండిల్ చేయాలన్నా కష్టమే. హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చి మా మీద కేసు వేస్తే ఇంకా మేము దానికి ఇవన్నీ వదిలేసి పర్సనల్ లైఫ్ కూడా మేము వదిలేసి వీటి కోసం ఇంకా కేటాయించాల్సి వస్తుంది. అటువంటి సిచ్యువేషన్లో అయితే ఉన్నాము అని అయితే చెప్పినాడు. ఇంకొక పాయింట్ కూడా చెప్పింది ఏంటంటే ఈ థిఫ్ట్ కేసులు అనేటివి మీ విషయంలో మేము చాలా కేర్ తీసుకున్నాము. మామూలుగా అయితే ఇంత కేర్ అనేది తీసుకోము. అంటే ఆల్మోస్ట్ ఎస్పీ లెవెల్లో అయితే మేము వర్క్ చేయడం జరిగింది నీ వరకు. ఎందుకంటే ఈ థెఫ్ట్ కేసులు అనేవి అంత సీరియస్. అంటే వీళ్ళకున్న వీళ్ళకున్న పరిధిలో థెఫ్ట్ కేసులు అనేవి అంత సీరియస్ కాదు. ఇవి క్రిమినల్ కేసులు అనేవి మాకు మేజర్ కాదు. మా బడ్జెట్ కూడా అలాట్మెంట్ అనేది ఆల్మోస్ట్ ఒక 30,000 అయితే ఉంటుంది. ఈ 30,000లో మేము స్టార్టింగ్లోనే మొత్తం మేము మనీ అనేది స్పెండ్ చేస్తే అంటే మ్యాక్సిమం ఈ బైకులు అనేటివి అదర్ స్టేట్స్కి వెళ్ళిపోతాయంట ఎప్పుడు దొంగతనం జరిగిన వెంటనే. సో ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతాయో ఈ 30,000 మేమంతా పోయి వేరే స్టేట్కి పోయి మేము అక్కడ ఎతకాలంటే ఈ బడ్జెట్ అనేది మాకు సరిపోదు. అందుకని మేము ఏం చేస్తామంటే కొంచెము నిదానంగా ఈ బడ్జెట్
ప్రకారం మేమైతే కొంచెం నిదానంగా దాన్ని ట్రాక్ చేసేదానికి చూస్తూ ఉంటాము. ఈ లోపల ఇంకా డ్యామేజ్ అనేది జరిగిపోతూ ఉంటుంది. ఇంక మా సిచ్యువేషన్ ఆ విధంగా ఉంది అని అయితే అతను చెప్పుకోవచ్చు. కానీ నీ విషయంలో మాత్రము వెంటనే ఒక కారు ఒక ఇద్దరిని అయితే పర్సన్స్ని అయితే అరేంజ్ చేసి ఆ లొకేషన్ వరకు పోయి మొత్తం అంతా చూడడం జరిగింది. ఆల్మోస్ట్ డిఎస్పీ గారు, ఇక్కడ ఎస్డిపిఓ గారు అయితే మీరున్న లొకేషన్కి అయితే రావడం జరిగింది. ఇది అందరికీ జరగదు అని అయితే మనకైతే చెప్పడం జరిగింది. అంటే అది ఎంతవరకు నిజమో ఏమో కానీ మన వరకు అయితే అది ఆ విధంగా చెప్పడం జరిగింది. అట్లాగా ఇంకా అతనితో కూర్చొని దాదాపు ఒక 1.5 గంట సేపు మాట్లాడితే మొత్తం అంతా ఈ విధంగా జరుగుతుంది ఇక్కడ అన్నట్టయితే మనకి ఒక ఓవరాల్ పిక్చర్ అయితే ఇచ్చినాడు. ఇంకా చెప్పకూడదు కానీ ఫన్నీ విషయం ఏంటంటే పోలీసులు బండి కూడా కొట్టేసినారంట ఒకసారి. ఇది బుల్లెట్ 350. ఇంకా దానికి ఏం చెప్తాం మనం, జస్ట్ పార్క్ చేసి లోపలికి పోయి ఇచ్చినాడంట. ఆ లోపలే దీన్ని అయితే కొట్టేసినారంట. సో ఆ విధంగా అయితే మొత్తానికి ఈ సిటీలో అయితే జరుగుతూ ఉంది. మిగతా బైకర్లు ఎవరన్నా వచ్చే పని అయితే కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ అనేటివి మేజర్గా తీసుకునేది బెటర్. అంటే ఇక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ అంటే మనం ఎప్పుడైతే మనం వీడియో పోస్ట్ చేసినామో ఇక్కడ లోకల్ అతను కూడా కామెంట్ అయితే చేసినాడు మన వీడియో కింద. ఏంటంటే మన బండి పోయినాక ఎగ్జాక్ట్గా ఒక 1 వీక్ బ్యాక్ అతని బండి కూడా పోయిందంట, హిమాలయన్. అది ఆ బండి కూడా అతను ఇంకా ఇంట్లో పెట్టుకున్నాడంట. ఇంట్లో పెట్టుకుంటే ఆ బండి అయితే పోయిందంట. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే అతను బండి పోయినప్పుడు కూడా సీసీ కెమెరాలు పనిచేయలేదంట ఆ పీరియడ్ ఆఫ్ టైంలో. అంటే వీళ్ళు యాక్చువల్గా వీళ్ళకి ఎవరైతే ఈ దొంగతనం చేస్తున్నారో ఈ ఓవరాల్ ద సిటీ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది ఒక కంప్లీట్ ఐడియా ఉంది. దాని ప్రకారం వీళ్ళైతే వాళ్ళ పనిని అయితే చేసుకుంటా ఉన్నారు. ఇంకో విషయం చెప్పాలనుకునేది ఏంటంటే నేను 95% మనకి చాలా సపోర్ట్గానే అయితే కామెంట్ చేసినారు. కానీ కొందరు ఏం చెప్తున్నారంటే నువ్వు ప్రాపర్గా ప్రికాషన్స్ తీసుకోలేదు, అందువల్ల నీ బైక్ పోయింది అని అయితే చెప్తున్నారు. ఇప్పుడు నేను అనేది నెంబర్ ఆఫ్ డెసిషన్స్, నేను సోలో ట్రావెల్ చేస్తానంట. సోలో ట్రావెల్ చేసినప్పుడు ప్రతి డెసిషన్ నేనే తీసుకోవాలా. నేను ఏ విధంగా తీసుకుంటానంటే నేను అప్పుడుకున్న నాకు అవైలబుల్ సోర్సెస్ని బట్టి డెసిషన్స్ అనేటివి తీసుకుంటాను. నేను ఇంత దూరం వచ్చిన అంటే ఆల్మోస్ట్ నేను రాజస్థాన్ మొత్తం కంప్లీట్ చేసిన ఆల్మోస్ట్ ఇంత దూరం వచ్చిన అనమాట. ఇంత దూరం వచ్చినప్పుడు నేను ప్రికాషన్స్ అని తీసుకోకుండానే ఇంత దూరం వచ్చిన్నాను. ప్రికాషన్స్ అనేవి తీసుకుంటా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ కన్ఫర్మేషన్ హోటల్ మెంబర్ నుంచి తీసుకున్నా. ఆమె ఏం చెప్పింది, ఇక్కడ ఏమో సేఫ్ గానే ఉంది, ఏం పర్లేదు అని అయితే చెప్పింది. అదొక ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ నేను ఇక్కడ చూసినప్పుడు సీసీ కెమెరాలు అయితే ఉన్నాయి, అది రెండో ఇన్ఫర్మేషన్. మూడోది వచ్చి నేనైతే ఎప్పుడైతే ఈ హాస్టల్ దగ్గర బయటకు వచ్చినానో ఆల్రెడీ ఒక 2 బైక్ రైడర్స్ అయితే వేరే స్టేట్ నుంచి బైక్ రైడర్స్ అయితే ఆ బైక్ అనేది అక్కడ పార్క్ చేస్తున్నారు అనమాట. ఇది ఇంకా మూడో ఇన్ఫర్మేషన్ అనమాట. మనము ఆ బైకర్స్ని నేను అడిగినాను అనమాట, ఈ బైక్ మీరు 2 రోజుల నుంచి ఇక్కడ ఉన్నారంటే వాళ్ళు ఆల్రెడీ మేము 3 రోజుల నుంచి ఉన్నాము, అక్కడే పార్క్ చేస్తున్నాము అని అయితే చెప్పినారు. సో ఇది ఒక మూడో ఇన్ఫర్మేషన్. ఇంకా 4వ ఇన్ఫర్మేషన్ ఏముంది, సరే మనకి సేఫ్టీ ప్రకారము మనకి ఎట్లా జీపీఎస్ ట్రాకర్ ఉంది, ఒకవేళ ఏదన్నా అయితే దాని ప్రకారము మనం ఫాలో కావచ్చు అని అయితే నాకు ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారము నేనైతే ఒక డెసిషన్ తీసుకొని ఇది కొంచెం సేఫ్ జోన్ అని అయితే మొత్తానికి అయితే మనం అక్కడ పార్క్ చేయడం జరిగింది అనమాట. ఈ డెసిషన్ తీసుకొని నేను అక్కడ పార్క్ చేసినప్పుడు మనకైతే ఈ విధంగా ఇన్సిడెంట్ జరిగింది. కానీ ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో జీపీఎస్ ఉంది, మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్ని ఆమెను అడిగినావు పర్లేదు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ నువ్వు టైర్లకు కానీ ఇంకా ఈ మామూలుగా డిస్క్ లాకులు కానీ అవన్నీ వేసుకో ఉండాల్సింది, నువ్వు నెగ్లిజెన్స్గా ఎలా ఉన్నావు అని అయితే మళ్ళీ కామెంట్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే దొంగతనం చేయాలనుకొని సాయంత్రం వచ్చి చూసుకొని పోయి ఉంటారో వాళ్ళు బైక్ని స్కాన్ చేస్తారు, ఏమేమి ఉన్నాయి, వీడు ఏమేమి సెక్యూరిటీ ఈ బండికి వేస్తున్నాడని వాడు చూసుకొని పోయి నైట్కి వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ తీసుకొచ్చి వాడు దాన్ని కట్ చేసి తీసుకుపోతాడు వాడు. ఇప్పుడు మనకి బైక్ టైర్కి చైన్ లేసి ఉంటే ఒక చైన్ కట్టర్ తీసుకొని వచ్చి కట్ చేసి ఉండేవాడు వాడు. ఇంకోటి ఇంకేమైనా సేఫ్టీ మనం ప్రికాషన్స్ పెట్టుంటే దానికి తగ్గట్టు వాడు ప్రిపేర్ అయ్యి వచ్చినాడు. అంటే వాళ్ళు హిట్ చేయాలని వచ్చినప్పుడు వాడు ఏదో విధంగా దాన్ని హిట్ చేసి తీసుకుపోతాడు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇది సింహము ఉంది, సింహము చెట్టు కింద కూర్చొని ఉంటుంది, దానికి ఆకలి వేసినప్పుడు దాని ముందర ఒక జింక పోయిందంటే ఈ సింహం దాన్ని ఏదో విధంగా పట్టుకొని తినేసి దాని ఆకలి అనేది తీర్చుకుంటుంది అనమాట. మళ్ళీ ఒక వారం రోజులు ఆ చెట్టు కింద కూర్చొని ఉంటుంది. ఈ వారం రోజులు తన ముందర దాని మూతి ముందర జింక పోయినా కూడా అది పట్టించుకోదు అనమాట. మళ్ళీ దానికి ఆకలి వేసినప్పుడే మళ్ళీ అనేది వేరే జింక మీదకి అయితే రావడం జరుగుతుంది. వీళ్ళ సినారియో
కూడా సేమ్ అదే విధంగా ఉంది. అంటే నాకు ఇక్కడ అర్థమైన పరిస్థితుల ప్రకారము ఈ డ్రగ్ అడిక్ట్స్ అనే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నంత వరకు వాళ్ళు ఎటువంటి యాక్టివిటీస్ అనేవి చేయరు. వాళ్ళ దగ్గర డబ్బులు అయినప్పుడు టక్కన వస్తారు, వచ్చి అక్కడ ఏది ఉంటే దానికి దగ్గర ప్రిపేర్ చేసుకొని దాన్ని అయితే ఆ బండిని అయితే తీసుకొని వెళ్ళిపోయి మన వాళ్ళు అయితే డబ్బు క్యాష్ చేసుకుంటారు అనమాట. ఈ విధంగా ఉన్నప్పుడు మనం సెక్యూరిటీ మెజర్మెంట్ ఫ్యాక్టర్స్ అనేటివి అసలు ఇక్కడ పనికిరావు అనమాట. ఆ హిట్ పర్సన్స్ లో మనం ఒకరు అయినాం అనమాట. ఇప్పుడు నేను కాకపోయి ఉంటే ఇంకొకరు అయి ఉండేవాళ్ళు కంపల్సరీగా, అది మాత్రం నేను గ్యారెంటీ చెప్పగలను. ఇది మనకి జరగడం వల్ల మనం ఇట్లా కనిపిస్తుంది, కానీ ఇప్పుడు మనం కాకపోతే ఇంకోరు అయితే అయి ఉండేవాళ్ళు. ఆ పని అనేది వీళ్ళకైతే ఒక అలవాట్లాగా అయిపోయింది. ఇప్పుడు నేను వీళ్ళ సిస్టమ్ మీద నేనైతే కామెంట్ చేయలేను, ఎందుకంటే వీళ్ళు దానికి ఏమేమి ప్రికాషన్స్ తీసుకున్నారు, ఏమేం చేస్తున్నారు అనేది నాకైతే ఐడియా లేదు. కాబట్టి నెగ్లిజెన్స్ గా ఉండరని అయితే నేనైతే కామెంట్ చేయలేను. ఇంకో విషయం కూడా చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను ఇక్కడ ఎక్కువ వీడియోస్ అయితే చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు మనం ఏ వీడియో చేసినా ఆ వీడియోస్ అనేటివి పోలీసు వాళ్ళు అయితే చూసుకుంటా ఉన్నారు. చూసి ఆ కామెంట్స్ అనేటివి చదువుకొని కొంచెం వాళ్ళు నాకు తెలిసి హర్ట్ అయినట్టున్నారు. ఎందుకంటే మేము ఇంత ట్రై చేస్తున్నా కూడా మాకు మళ్ళీ నెగిటివ్గా వస్తున్నాయి కామెంట్లు అని అయితే నాకైతే వాళ్ళ ఫేస్లో అయితే అంత కనబడింది అనమాట. అందుకని ఇంకెందుకు వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం అయితే, ఎందుకని నేను కూడా వీడియోలు అయితే పోస్ట్ చేయట్లేదు. ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత కావాలంటే మొత్తము ఇక్కడ ఈ హాస్టల్ గురించి, మొత్తం మా పోలీసుల ప్రొసీడింగ్ గురించి, ఇక్కడ వీళ్ళు గ్యాంగ్ ఆపరేటింగ్ ఎలా ఉందనేది కొన్ని వీడియోస్ అయితే ఇంటికి వచ్చిన తర్వాత పెట్టేదానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఏ తప్పు జరిగినా నేను ఒక నిర్ణయం తీసుకుంటా, ఏ తప్పు జరిగినా ఆ నిర్ణయానికి బాధ్యుడు నేనే. కాబట్టి ఆ కాన్సిక్వెన్సెస్కి ఫేస్ చేసేదానికి నేనైతే ఎప్పుడు రెడీగానే ఉంటా, ఎందుకంటే నేను నా ఓన్గా తీసుకున్న నిర్ణయం కాబట్టి. సో దీంట్లో కొన్ని మిస్టేక్లు ఉండొచ్చు, లేకపోతే కొన్ని మీరు వేరే విధంగా సజెషన్ ఇవ్వచ్చు, కానీ నా పరిస్థితుల్లో నేను నాకున్న సోర్సెస్ని బట్టి తీసుకున్న నిర్ణయాలు. సో ఇది ఇప్పుడు ఇట్లా జరిగింది కాబట్టి ఇంకొంచెం కేర్ తీసుకోవాలనిపిస్తుంది, కానీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇది ఈజీ అనమాట చెప్పడం. ఆ విధంగా చేసుంటే బాగుండేది, ఈ విధంగా చేసుంటే బాగుండేదని. అంటే ఇన్సిడెంట్ జరగకపోతే ఏమేమి ప్రికాషన్ తీసుకున్నాననేది ఎవరికి తెలియదు అనమాట. ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి నువ్వు ఆ ప్రికాషన్ కూడా తీసుకోలేదని అయితే ఈజీగా ఒక కామెంట్ అనేది చేసేయచ్చు. కానీ ఎనీవే మిస్టేక్ అనేది జరిగింది, దానికి పూర్తి బాధ్యతని నేనే. ఎందుకంటే నేను ఈ హాస్టల్లోని బ్లేమ్ చేయలేను, ఇక్కడ నా బండిని తీసుకోబోయిన బ్లేమ్ చేయలేను, పోలీసు వీళ్ళని బ్లేమ్ చేయలేను. నేను తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం నేను బ్లేమ్ చేసుకోగలను. ఇదనమాట మొత్తానికి అయితే. నెక్స్ట్ అప్డేట్ అనేది నేను మళ్ళీ వీడియోలో అయితే ఇచ్చేదానికి ట్రై చేస్తాను. నాకు చాలా బాగా అయితే రెస్పాన్స్ అయితే ఇచ్చినారు. అంటే నేను ఆ బండి పోయిన మరుసటి రోజు కొంచెం ఆల్మోస్ట్ ఏదో కంట్రోల్ లూజ్ అయిపోయాను అనమాట మెంటల్గా. ఆ టైంలో ఇంక పనుకొని ఎక్కడికి కదలబుద్ధి కాలేదు. సరే పనుకొని మన వీడియోకి వచ్చిన కామెంట్స్ అన్నీ చూసుకుంటా ఉంటే ఎక్కడో తెలియని ఒక హోప్ అనేది కలిగింది. దానికి మాత్రము మా సబ్స్క్రైబర్లకి మాత్రము చాలా థ్యాంక్స్ అనమాట. మొత్తానికైతే ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ చాలా థ్యాంక్స్.